అలా ఎందుకు చేశారు అంటే అదొక పైశాచిక ఆనందం అంటారనమాట. ఏం జరిగినా సరే మొక్కలు కాలిపోయాయి. ఆ ఇంటి నుంచి ఆ ఫామ్ దగ్గరికి మినిమం 2 km డిస్టెన్స్ ఉంటుందన్నమాట. సో అదొక మైనస్ పాయింట్ అయిపోయింది మాకు. హోల్డ్ చేయడానికి మా ఫామ్ దగ్గరికి కరెంటే లేదు. పెట్టి చూసాం కానీ వాటిని కూడా పీకేశారు. గుణపాలతో 2 feet చాలా కష్టపడ్డాం. అట్లీస్ట్ కొంచెం కూడా ఆలోచన లేకుండా కాల్చేశారు. మన బ్రతుకు మనం బ్రతుకుదాం, వేరే వారిని బ్రతకనిద్దాం. ఇది అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ ఇన్సిడెంట్ 2023లో జరిగింది. ఆ రోజు నా మొక్కలకి ఎవరు నిప్పు పెట్టారో నాకు ఇప్పటి వరకు తెలియదు. వాళ్ళు చాలా సంతోషంగా ఉండుంటారు, నా మొక్కలన్నీ కాలిపోయాయి, ఇంక దేనికి పనికిరావు అని. వాళ్ళకి జస్ట్ అదొక ఆనందం మాత్రమే, ఈ మొక్కల్ని కాల్చేసాం ఇంకా పనికిరావు అని. ఆ మొక్కలు కాలిపోయినందుకు వాళ్ళకి ఎలాంటి లాభం రాదు. ఒకవేళ మాకు ఆ మొక్కల వల్ల లాభం వచ్చినా కూడా వాళ్ళకి ఎలాంటి నష్టం రాదు. బట్ అలా ఎందుకు చేశారు అంటే అదొక పైశాచిక ఆనందం అంటారనమాట. సో ఏం జరిగినా సరే మొక్కలు కాలిపోయాయి. నేను ఈ ఫార్మింగ్ 2021లో స్టార్ట్ చేద్దామని అనుకున్నా. అయితే ఈ ఐడియా నాకు వచ్చినప్పుడు, ఈ మొక్కల గురించి నేను తెలుసుకున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళకి చెప్పి చూసా. వాళ్ళకైతే అసలు నచ్చలేదు. ఎందుకంటే బేసిక్ ఫ్యామిలీ థింగ్స్ అలాగే ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకు తెలియని ఒక పంట, ఆ పండు ఎలాగా ఉంటుందో తెలీదు, చుట్టుపక్కల ఎవరికీ తెలీదు. సో అలాంటప్పుడు మనం ఆ ఫార్మింగ్ చేసామంటే దానివల్ల మనకు నష్టమే వస్తుందేమో అని ఒక భయంతో ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దని అంటారు. సో వాళ్ళందరినీ ఒప్పించడానికి నేను ట్రై చేసి చాలా మందితో చెప్పించి ఫైనల్గా ఒక 2 months తర్వాత అయితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారనమాట ఈ ఫార్మింగ్ చేయడానికి. ఒప్పుకోవడమే కాకుండా నాకు చాలా హెల్ప్ చేశారు. అయితే 2021 ఏప్రిల్ నెలలో దీని పనులు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. అందుకోసం మాకున్న ల్యాండ్లోనే ఒక 25 cents నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. అది ఊరికి చివర చాలా దూరం ఉంటుంది. అంటే మా ఇంటి నుంచి ఆ ఫామ్ దగ్గరికి మినిమం 2 km డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో అంత దూరంలో ఉంది. దగ్గరలో మాకు ఇక్కడ ల్యాండ్ లేక మా ల్యాండ్లోనే మేమైతే ఆ ఫార్మింగ్ స్టార్ట్ చేశాను. సో అదొక మైనస్ పాయింట్ అయిపోయింది మాకు. అయితే ఈ మొక్కలు ఇంపోర్ట్ చేసుకోవడం కోసం నేను హైదరాబాద్ డైరెక్ట్ గా మొక్కలే తీసుకుని వచ్చేసి ప్లాంటింగ్ చేయడం స్టార్ట్ చేశా. దీనికి సిమెంట్ పోల్స్ అనేవి వేస్తారనమాట ఈ ఫార్మింగ్ చేసేటప్పుడు. బట్ నేను సిమెంట్ పోల్స్ వేయకుండా కర్రలు ఉంటాయి కదా, కర్రలు ఒక 7 feet హైట్ ఉండేవి అన్ని ఈక్వల్ గా కట్ చేపించి ఆ కర్రలకి హోల్స్ చేపించి వాటిని అయితే పోల్స్ లాగా యూజ్ చేసుకున్నాను అనమాట. సో మొత్తం పోల్స్ లాగా యూజ్ చేసుకొని 2021 మేలో నేనైతే ప్లాంటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో నేను మేలో స్టార్ట్ చేస్తే 2022 జనవరి వచ్చేసరికి ఆల్మోస్ట్ పోల్ కంటే హైట్ అయితే రీచ్ అయిపోయి మొక్కలు. చాలా మంది సిమెంట్ పలకలు వేస్తారు, కానీ మనం పెట్టింది కర్ర కాబట్టి సిమెంట్ పలక పెడితే వెయిట్ ఎక్కువైపోయి పడిపోతుంది. అందుకోసం నేను ఈ బైక్ టైర్లు ఉంటాయి కదా, ఈ బైక్ టైర్లు తీసుకుని వచ్చి వాటికి 4 హోల్స్ కన్నాలు పెట్టేసి పైన ఐరన్ రాడ్లు పెట్టి నేను పైన ఒక ఇది సెట్ చేసా ఈ మొక్కలు సిట్టింగ్ అవ్వడం కోసం. వాటికి హోల్స్ చేయడానికి మా ఫామ్ దగ్గరికి కరెంటే లేదు. వాటికైతే చేతితోనే మొత్తం అంతా మేము కొట్టడం జరిగింది. అయితే 2022 సెప్టెంబర్ మంత్ వచ్చేసరికి ఇది ఫస్ట్ క్రాప్ అయితే వచ్చిందనమాట. సెప్టెంబర్లో ఒక 20 పళ్ళు దాకా వచ్చినాయి. ఆ 20 పళ్ళులో దగ్గర ఒక 10-12 పళ్ళు అయితే బయట వాళ్ళే తెంపేశారు. అక్కడ కంచి కడదాం అనుకుంటే పక్క పొలాల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది ఇండివిజువల్ గా లేదనమాట. ఈ ల్యాండ్ పక్కన జొన్న చేను ఇవన్నీ వేస్తారు కదా, వాటికి మధ్యలో ఈ ల్యాండ్ అయితే ఉంది. సో మనం కంచేస్తే ఎద్దులతో దున్నేటప్పుడు ఇన్సైడ్కి వచ్చి అవి దున్నుతాయి కదా. సో అలాంటప్పుడు ఈ కంచి తగిలి వాటికి ఇదవుతుందని కంచి అయితే వేయటానికి అవ్వలేదు. సో మేము కంచి వేయలేదు. పోనీ కర్రలతో పెడదామన్నా సరే పెట్టి చూసాం కానీ వాటిని కూడా పీకేశారు. సో ఫస్ట్ పండు అయితే నేను తినలేదనమాట. ఒక 6 fruits 6 పళ్ళు నేను ఇంటి పట్టుకుని వెళ్ళా. అయితే నేను ఈ ప్లాంటింగ్ చేసే ముందు ఈ ల్యాండ్కి నేను ఆర్గానిక్ గా మంచి ఎరువులు వేసానంటే ట్రాక్టర్లతో తీసుకుని వచ్చి అక్కడ ఎరువులైతే వేసి మొత్తం ఫామ్ అంతా మంచిగా బెడ్ ప్రిపేర్ చేశాను అనమాట ఈ మొక్కల కోసం. చాలా కష్టపడ్డా. అప్పుడు మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య వాళ్ళు, నేను ఎండలో చాలా కష్టపడి ఆ పోల్స్ పాతడం కోసం గుణపాలతో 2 feet 7 feet పోల్ ఉంటే 2 feet లోపలికి అనమాట భూమి లోపలికి పెట్టేసి 5 feet పైకి పెట్టేవాళ్ళం. మొత్తం ఇలాగా 2 అడుగులు అంత ఎండలో మేము గుణపాలతో తవ్వి ఆ పోల్స్ అందులో ఫిట్ చేసామన్నమాట. చాలా కష్టపడ్డాం. అట్లీస్ట్ కొంచెం కూడా ఆలోచన లేకుండా కాల్చేశారు. 2023లో మార్చు, ఏప్రిల్, మే, జూన్ ఈ 4 monthsలో క్రాప్ అయితే వచ్చిందనమాట. ఈ 4 monthsకి కలిపి దగ్గర ఒక 120 kgs దాకా, నాకు 120 kg దాకా ఈ
పళ్ళు అయితే రావడం జరిగింది. జూన్లో క్రాప్ మేము తీసేసిన తర్వాత అవి సేల్ చేసేసాము. బాగానే వచ్చింది అంతా. 5th మేము శ్రీకాకుళం రాజులమ్మ తల్లి జాతరకి వెళ్ళాము. ఆ జాతరకి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి మేమంతా బాగా టైర్డ్ అయిపోయి 6th డేట్న మేము ఇంటి దగ్గర ఉండిపోయాం అనమాట. 6th ఇంటి దగ్గర ఉండిపోయి 7th ఫామ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి మొత్తం మొక్కలన్నీ కాలిపోయేవి. ఎలా కాలిపోయావంటే, ఇంత కష్టపడి కూడా ఒక సంవత్సరం క్రాప్ కూడా మాకు పూర్తిగా రానివ్వలేదు. మొత్తం కాల్చేశారనమాట. ఎంత హెల్తీగా ఉండే మొక్కలు అంటే వితౌట్ కెమికల్స్, అసలు కెమికల్స్ యూజ్ చేయకుండా ఓన్లీ ఆర్గానిక్గా వేప నూనె, గోమూత్రం ఇలాంటివన్నీ తయారు చేయించి, గోమూత్రం అంటే గోవామృతం అంటారు, అది తయారు చేయడానికి చాలా టైం పడుతుంది. అది తయారు చేసేసి మొక్కలకి వేసేవాడిని అనమాట. మొక్కల్ని చాలా ఆరోగ్యంగా హెల్తీగా తయారు చేయించి పైకి వచ్చి ఒక క్రాప్ కాస్తాయి అనే టైంలో మొక్కలు కాలిపోయి ఉంటే చాలా బాధేస్తుంది. నా లైఫ్లో జరిగిన అతి బాధాకరమైన ఘటన ఇదనమాట. ఎందుకంటే చాలా కష్టపడ్డా మొక్కల కోసం. అక్కడే ఉండిపోయేవాడిని. ఇలాగే ఒక ఫస్ట్ క్రాప్లో పళ్ళు తెంపేశారని చెప్పి నేను అక్కడే ఉండిపోయేవాడిని. అక్కడే ఉండిపోయి కోడింగ్ నేర్చుకునేవాడిని అనమాట, సాఫ్ట్వేర్ కోసం. అక్కడే ఉండిపోయేవాడిని ఫామ్లో. అలాంటి మొక్కలు కాలిపోయి ఉండేసరికి చాలా బాధ అనిపించింది. ఇంకా మొక్కలన్నీ కాలిపోయాయి, ఇంకా దేనికి పనికిరావు అని నేను చాలా బాధపడుతున్నప్పుడు ఈ వాట్సాప్లో నేను ఒక మెసేజ్ అయితే పెట్టాను ఊర్లో అందరికీ, గ్రూప్లోనే వీళ్ళందరికీ. మొక్కలు ఇలా కాల్చేశారు, దీనివల్ల మీకు ఏంటి లాభం అని నేనైతే ఒక మెసేజ్ అయితే పెట్టాను అనమాట. ఈ మెసేజ్ చాలా వరకు వెళ్ళింది. అయితే విజయనగరంలో ఒక అతని దగ్గరికి మెసేజ్ వెళ్ళి అతనికి తెలిసిన ఒక అతన్ని నాకైతే పరిచయం చేశారనమాట. అతను ఈ మొక్కలు కాలిపోయాయి కానీ ఈ మొక్కల చుట్టూ ఉండేది మాత్రమే కాలుతుంది, లోపలిది మాత్రం అంత వేగంగా చచ్చిపోదు. సో దాన్ని ఎలాగైనా మనం బ్రతికించవచ్చు, కాకపోతే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం ఖర్చుతో కూడుకున్నది. మీరు ట్రై చేస్తానంటే చెప్పండి, నేను మీకు ఒక అతని పరిచయం చేస్తాను. అతను మీకు ఒక బుక్ ఇస్తారనమాట. దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోతే మొక్కలు మళ్ళీ మంచిగా తయారైపోతాయి అని చెప్పారనమాట. సో నేను ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి నేను అతను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అతను నాకు ఒక బుక్ పంపించారనమాట. ఆ బుక్లో కాలిపోయిన వాటిని మళ్ళీ మార్చడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఏం లేదు, కాకపోతే కొత్త కణాలని మళ్ళీ ఎలాగా మొక్కలకి రప్పించాలి అనేవి ఆ బుక్లో ఉన్నాయన్నమాట. సో నేను ఆ బుక్ చూసి అన్ని ట్రై చేశాను, అన్ని రకాలుగా ట్రై చేస్తే మొత్తం మొక్కంతా ఇది మొత్తం అంతా రాలిపోయి మధ్యలో ఒక కాండంలా ఉంటుందన్నమాట. దానికి చిన్న చిన్న చిగురులు రావడం మొదలయ్యాయి అనమాట. ఆగస్టులో చిగురులు వచ్చినాయి. నవంబర్ మంత్ వచ్చేసరికి బడ్స్ వచ్చాయి అనమాట. మొక్క నుంచి మొగ్గలు వచ్చినాయి. దానికి కారణం నేను ఈ బుక్లో ఉన్నవి చూసి ఫాలో అవ్వడం వల్లే జరిగింది. నెక్స్ట్ 2024 ఆగస్టులో క్రాప్ అయితే స్టార్ట్ అయిందనమాట. క్రాప్ స్టార్ట్ అయ్యి అంతకుముందు ఒక్కో పండు సైజు 350 గ్రామ్స్ నుంచి 400 గ్రామ్స్, 250 గ్రామ్స్, 300 గ్రామ్స్ ఇలా వచ్చేదనమాట. బట్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఫ్రూట్ సైజ్ చాలా తగ్గిపోయింది. ఒక్కోసారి 60 గ్రాములు, 10 గ్రాములు చిన్నవి వచ్చాయి అనమాట. బట్ మొత్తం కాలిపోయినాయి. పనికిరావు అనుకున్నవి క్రాప్ అయితే స్టార్ట్ అయింది. కాకపోతే నేను మళ్ళీ ఇంకా అలా ఎరువులు వేయటం స్టార్ట్ చేసాం. మళ్ళీ ఆ ఎరువులు వేయటం వల్ల నాకు సెప్టెంబర్ మంత్ క్రాప్ మాత్రమే 2024 సెప్టెంబర్ మంత్ క్రాప్ మాత్రమే కొంచెం పెద్ద సైజ్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. పర్లేదు, చాలా బాగానే వచ్చినాయి. వేరే వాడి లైఫ్ నాశనం చేస్తే మీకు వచ్చే ఆనందం కంటే మీ అంతటి మీరు ఏదైనా సాధించి దానివల్ల పొందే ఆనందం చాలా మంచిది. సిగ్గుపడండి కాల్చినందుకు. ఫ్రెండ్స్, ఈ మొక్కలు అసలు ఎందుకు పనికిరావు అనుకునే మొక్కల్ని తిరిగి మళ్ళీ మార్చగలిగి మంచి క్రాప్ వచ్చే విధంగా నాకు హెల్ప్ చేసిన డాక్టర్ మోర్పోజ్ పద్మయ్య గారు, ఆయన ఈ బుక్ రాయకపోతే నాకైతే ఈ క్రాప్ మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. సో అతను నేను అడిగా, ఈ బుక్ గురించి నేను ఏదైనా జనాలకు తెలిసే విధంగా ఒక వీడియో చేస్తాను అని అంటే అతను నీ ఇష్టమే చేయండి అని చెప్పి ఈ బుక్ ఎక్కడెక్కడ దొరుకుతుందని చెప్పి నాకు అడ్రస్లు కూడా పెట్టడం జరిగింది. ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ బుక్ చాలా సేవ్ చేసింది. అసలు ఇంత కష్టపడిన మొక్కలు కళ్ళ ముందే మొత్తం పాడైపోతే ఏం చేయలేని ఒక స్థితిలో ఉండేటప్పుడు ఈ బుక్ చాలా ఉపయోగపడింది అనమాట. అలాగే హైదరాబాద్ నుంచి సత్య అనే ఒక అతను కూడా డ్రాగన్ ఫ్రూట్ ఫార్మింగ్ చేస్తున్నారు. 3 acres అతను చేస్తున్నారనమాట. అతను నాకు చెప్పేవి చాలా మంచిగా ఉపయోగపడినాయి. అతను కూడా చాలా హెల్ప్ చేశారు. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కూడా అతను నాకు వెంటనే రెస్పాండ్ అయ్యి దానికి కావాల్సిన
మంచి మంచి టిప్స్ అన్నమాట. ఒక ఫ్రూట్ సైజు చిన్నగా వస్తుంది అంటే అది పెద్దగా అవ్వడం కోసం ఆ పువ్వు వీడేటప్పుడే ఆ పువ్వు లోపల ఆ పుప్పొడి ఉంటుంది కదా, ఆ పుప్పొడిని తీసుకొని మధ్యలో ఒక కాండంలో ఉంటుంది దానికి రాయమని ఇలాంటి చిన్న చిన్నవన్నీ నాకు చెప్పేవారనమాట. సో అవి చాలా యూజ్ అయినాయి నాకు. దానివల్ల నాకు ఫ్రూట్ అయితే పెద్ద సైజు రావడం జరిగింది. ఈ వీడియో ముఖ్యంగా నేను చేస్తుంది ఎందుకంటే వీళ్ళిద్దరికి, డాక్టర్ మోరపోజ్ పద్మయ్య గారికి అండ్ హైదరాబాద్ సత్య గారికి నేనైతే చాలా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. వీళ్ళు లేకపోతే ఈరోజు ఈ మొక్కలు ఉండేవి కాదు. వాళ్ళిద్దరికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరికి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మన వల్ల వేరే వాళ్ళ లైఫ్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు అనమాట. దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. సో మన బ్రతుకు మనం బ్రతుకుదాం, వేరే వారిని బ్రతకనిద్దాం. ఇది అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారనమాట. అసలు ఎలాంటి గొడవలు ఉండవు, చాలా హ్యాపీగా సొసైటీ ఉంటుంది. ఈ సొసైటీకి భయపడే చాలామంది బ్రతుకుతున్నారు. మీరు అలా బ్రతకాల్సిన పని లేదు. మీ బ్రతుకు మీరు బ్రతికితే ఆటోమేటిక్గా సొసైటీ మీ కంట్రోల్లో ఉంటుంది అనమాట. సో ఎవరికి భయపడకండి, మీకు నచ్చినట్టు మీరు ఉండండి, ఎవరిని బాధ పెట్టకండి, మీ బ్రతుకులు మీరు బ్రతకండి. ఓకేనా? థ్యాంక్ యూ.